90% ట్రేడర్స్‌కి తెలీదు. ఇంట్రాడే అండ్ స్వింగ్ ట్రేడింగ్‌లో రైట్ ఎంట్రీ, రైట్ ఎగ్జిట్ చేసుకోవడానికి ఏ స్ట్రాటజీ యూజ్ చేయాలి అని. మంచి ప్రాఫిట్స్ క్యాప్చర్ చేయడానికి ఒక పవర్‌ఫుల్ స్ట్రాటజీ చెప్తా. వీడియోని సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. డెఫినెట్‌లీ యూజ్ అయితది. మీ డీమ్యాట్ అకౌంట్‌లోకెళ్ళి ఏదైనా ఒక స్టాక్ అనేది చార్ట్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా పవర్. చార్ట్‌లో ఇండికేటర్ ఆప్షన్‌లో ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఈఎంఏ అని సెర్చ్ చేయండి. దీన్ని 2 సార్లు అప్లై చేయండి. ఫస్ట్ వన్‌కి వచ్చి 9 ఈఎంఏ అని సెట్టింగ్ చేసుకోండి. సెకండ్ దానికి 21 ఈఎంఐగా సెట్ చేసుకోండి. ఈఎంఐ రూల్ వెరీ సింపుల్. 9 ఈఎంఐని 21 ఈఎంఐ డౌన్ నుంచి క్రాస్ చేసిందనుకో స్ట్రాంగ్ మూమెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బట్ డైరెక్ట్గా అప్లై చేయకూడదు. ముందు రీసెంట్ స్వింగ్ హైని మార్క్ చేసుకొని అది బ్రేక్ అయిన తర్వాతనే మనం ఎంట్రీ అనేది చేస్తే అక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. స్టాప్ లాస్ అనేది మనం 21 ఈఎంఐ కింద పెట్టుకోవచ్చు. అండ్ టార్గెట్ అనేది మినిమం 1:3 రేస్ రివార్డ్ మెయింటైన్ చేసి తీసుకోవచ్చు. అండ్ స్టాక్ 21 ఈఎంఐ కింద క్లోజ్ అయ్యే వరకు మనం ఈ స్టాక్ అనేది హోల్డ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం బిగ్ మూవ్స్ని క్యాప్చర్ చేయొచ్చు. సో ఈఎంఐ అనేది చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ. ఇంట్రాడేలో కూడా 5 మినిట్స్ అండ్ 15 మినిట్స్ యూస్ చేసినట్టయితే చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్ కొత్తగా వచ్చినట్టయితే బేసిక్ అని కామెంట్ చేయండి. నేను మీకు మీ డిఎంలో పీడిఎఫ్స్ పంపిస్తా. ఇది నా ఫాలోవర్స్కి మాత్రమే. ఎవరైతే ఫాలో అయ్యి ఈ రీల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక ఇద్దరికి షేర్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా నేను మీ డిఎంలో పంపిస్తా. ఒకవేళ మీరు ట్రేడింగ్ చేసినట్టయితే మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. నేను ఒక సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ని. రెగ్యులర్గా స్టాక్ రికమెండేషన్స్ అనేవి మీకు వస్తాయి. ట్రేడింగ్ చేసే అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ ట్రేడ్ రికమెండేషన్స్ అనేవి వస్తాయి అనమాట.